ఈ ఫిబ్రవరి 22న దేశవ్యాప్త బీసీ ప్రముఖులతో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బీసీలకు 44% రిజర్వేషన్లు అనే హామీని కొన్ని దశాబ్దాలుగా చెబుతూ మోసం చేస్తూ వస్తున్నారు. ఆనాడు 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ మురళీధరన్ కమిషన్ ఏర్పాటు చేశారు. పూర్తిగా అధ్యయనం చేసిన మురళీధరన్ కమిషన్ 1984లో నివేదిక ఇచ్చింది. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించొచ్చు అని ఆనాడే సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ నివేదికనే బయటపెట్టలేదు. ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్లలో ఎవరికీ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం. టీడీపీ దాదాపు 23 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ ఏనాడు బీసీ రిజర్వేషన్ల కోసం అంకిత భావంతో పనిచేసిన దాఖలాలే లేవు. ఇక ఈ పార్టీలను నమ్ముకుంటే బీసీలకు ఎన్నటికీ రిజర్వేషన్లు దక్కవని అర్థమవడంతో బీసీవై పార్టీనే నడుం బిగించింది. కొన్నేళ్లుగా 44% బీసీ కోటా కోసం పోరాడుతోంది.